తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేను మీ శ్రేయోభిలాషి హాఫీజ్ బాయజీద్ సిరాజీ. నా ప్రేమ సోదర మహాశివులారా, మిత్రులారా, ఈరోజు నేను మీ అందరికీ 2 హదీసులు తెలుపుతాను. ఈ 2 హదీసులు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. వీటి వలన చాలామంది ఇబ్బందికి కూడా గురవుతున్నారు. చాలా ఎక్కువ మంది మనకు చేసే కంప్లైంట్ ఏమిటి అంటే, గురువుగారు మా ఇంట్లో బర్కత్ ఉండట్లేదు, మా ఇంట్లో ఎంత సంపాదించినా కూడా ఆ యొక్క ధనం నిలవట్లేదు, ఈ విషయాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించిందే ఈ యొక్క హదీస్. ముఖ్యంగా మనం హదీస్ని గమనిద్దాము. ఫఖద్ కాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం లా తద్ఖులుల్ మలాయికత బైతన్ ఫీహి కల్బున్ ఔ తసావీర్. ఆ ఇంట్లో రహ్మత్ యొక్క దైవదూతలు రావు ఏ ఇంట్లో అయితే కుక్కలు లేదా ఒక ప్రాణి ఉన్న ఫోటోలు ఇంట్లో ఉంటాయో. అంటే చాలామంది చనిపోయిన వారు ఫోటోలు ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకొని పెట్టించుకుంటూ ఉంటారు. అదేవిధంగా మరికొంతమంది బాబాల ఫోటోలు కూడా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఎవరైనా కానివ్వండి, ఒక ప్రాణి ఉన్న ఫోటోలు మన ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో రహ్మత్ యొక్క దైవదూతలు రావు అని చెప్పి ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా స్పష్టంగా మనందరికీ తెలియజేయడం జరిగింది. అందువలన నా ప్రేమ సోదర మహాశివులారా, మన ఇంట్లో ఈ తప్పులు జరుగుతున్నాయా లేదా చూసుకోవాలి. ఒకటి, ఇంట్లో కుక్కలు ఉంటే, ఒకవేళ మీరు కనుక పెంచుకుంటే వాటిని వెంటనే తీసివేయాలి. లేదంటే ఇంట్లో సంపాదన బాగానే ఉంటుంది, డబ్బు కూడా బాగానే ఉంటుంది, కానీ అది నిలకడ మాత్రం ఉండదు. ఎంత సంపాదించినా కూడా నిలకడ ఉండదు. అదేవిధంగా మరికొంతమంది ఇళ్లలో ఆ సంపాదించే యొక్క దారులు కూడా మూసుకుపోతూ ఉంటాయి. ఎందుకంటే రహ్మత్ యొక్క దైవదూతలు మన ఇంట్లోకి రాకపోతే మనం ఏమి చేసినా కూడా అన్నీ కూడా నీడల్లో పోసినట్టే. అంటే అంతా కూడా వృధా అయిపోతూ ఉంటుంది. దాని వలన ఎటువంటి లాభం కూడా మనకి ఉండదు. అందువలన ఈ తప్పుని చాలామంది చేస్తున్నారు, చాలామంది చేయాలనుకుంటున్నారు. అందువలన దీన్ని మీరు గమనిస్తూ కూడా ఈ విషయం నుండి దూరంగా ఉండాలి. అదేవిధంగా ఫోటోలు, ఫ్రేములు ఏదైతే ఉంటాయో వాటి నుండి, అదేవిధంగా మరికొంతమంది గుర్రాల ఫోటోలు, కోతుల ఫోటోలు, పులుల ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలా జీవరాశుల యొక్క ప్రాణి ఉన్న జీవరాశులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, వీళ్ళ ఫోటోలు కూడా ఇంట్లో ఉండకూడదు. అదేవిధంగా మరొక హదీస్ మీకు తెలుపుతున్నాను. ఫఖద్ కాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం నౌముస్ సుబ్హతి యమ్నఉర్ రిజ్క్. ప్రవక్త గారు తెలుపుతున్నారు, శుభోదయం అయ్యే వరకు ఎవరైతే నిద్రిస్తూ ఉంటారో ఫజర్ నమాజ్ చదవకుండా వాళ్ళ యొక్క ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికంగా వాళ్ళు వెనకబడి ఉంటారు. అంటే వాళ్ళ ఇంట్లో రిస్క్ ఆపివేయబడుతుంది అని చెప్పి ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది. అందువలన నా ప్రేమ సోదర మహాశివులారా, ఇప్పుడు నేను ఈ విషయం మీ మీదే వదిలేస్తున్నాను. మీరు ఫజర్ నమాజ్ చదువుతున్నారా లేదా, మీరు ఎప్పటి వరకు పడుకుంటున్నారు అది మీకు తెలుసు, మీ యొక్క మనసులకి తెలుసు. ఫజర్ నమాజ్ చదవడం వలన ఇంట్లో బర్కత్ ఉంటుంది, రహ్మత్ యొక్క దైవదూతలు మన ఇంట్లో వస్తాయి. ఫజర్ నమాజ్ ఎవరైతే చదువుతారో, నమాజ్ చదివిన తర్వాత ఖురాన్ యొక్క పఠనం చేస్తారో, సూరా యాసీన్ చదువుతారో, ఆ తర్వాత జిక్ర్ చేస్తూ ఉంటారో, వాళ్ళ ఇంట్లో లెక్కలేనన్ని పుణ్యాలు, లెక్కలేనన్ని రహ్మతులు, లెక్కలేనన్ని లాభాలు వాళ్ళు సంపాదించుకుంటారు. అందువలన ప్రతిరోజు ఫజర్ నమాజ్ చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ తప్పులు మీకు చాలా చిన్నగా అనిపించవచ్చు. అంటే మీరు ప్రతిరోజు చేస్తున్నారు కాబట్టి ఇది మీకు పాపంగా కూడా అనిపించదు, తప్పుగా కూడా అనిపించదు. ఎందుకంటే ఈ 2 పనుల్లో కూడా మీ సంతోషం ఉంది కాబట్టి. కానీ మీ సంతోషం కన్నా ఎక్కువ అల్లాహ్ యొక్క ఆజ్ఞలు, ప్రవక్త గారు చెప్పిన మాటలు మనకి చాలా ముఖ్యం. దీని వలన మనం స్వర్గంలో పరిపూర్ణమైన జీవితాన్ని, పరిపూర్ణమైన సంతోషాన్ని పొందగలము. ఇప్పుడు ఈ భూలోకంలో కాస్తా కూస్తా సంతోషం కోసం కనుక ఈ పనులు చేస్తే మీరు ఇహలోకంలో చాలా నష్టపోతారు, పరలోకంలో కూడా నష్టపోతారు. అదేవిధంగా ప్రవక్త గారు చెప్పిన మాటలు ఆచరించని కారణంగా మీకు దీనికి బదులుగా పాపాలు కూడా లెక్కించబడతాయి. అందువలన నా ప్రేమ సోదర మహాశివులారా, ఈ చిన్ని తప్పులు ఏదైతే ఉన్నాయో వీటిని కనుక మనం సరిచేసుకుంటే, ప్రతిరోజు నమాజ్ యొక్క ఆచరణ మన యొక్క జీవితంలో తెచ్చుకుంటే ఇన్షా అల్లాహ్ ప్రతి ఒక్కరి జీవితం కూడా బాగుంటుంది. అల్లాహ్ యొక్క కంటి చూపు వాళ్ళపై ఉంటుంది, అల్లాహ్ యొక్క రహ్మత్ యొక్క చూపు వాళ్ళపై ఉంటుంది. అందరూ బాగుంటారు.
ఉంటారు, అందులో మీరు కూడా ఉంటారు ఇన్షాల్లా. అల్లాహు తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఇస్లాం ధర్మంలో అల్లాహకి ఇష్టకరమైన మార్గంలో జీవితం సాగించే యొక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.